హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద వ్లాగ్స్. మరి మేము ఈ రోజైతే ఎక్కడికి వచ్చేసామో తెలుసా? ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుందండి, బోర్డు చూడగానే బెలూన్ కేవ్స్కి వచ్చేసామండి. ఈ రోజైతే మేము బెలూన్ కేవ్స్కి వచ్చేసాము. ఈ బెలూన్ కేవ్స్ చూడడానికి నేను, మా అక్క, మా పిల్లలు అందరం కలిసి ఈ బెలూన్ కేవ్స్ చూడడానికి అయితే వచ్చాము. ఇలా చూడండి, మెయిన్ బోర్డు అయితే పెట్టేశారు కదా, అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసేయాలి. మధ్య మధ్యలో రెస్టారెంట్లు కానీ తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్లు కూడా మనకు కనిపిస్తాయి. ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలండి. కొంచెం దూరం నడుచుకుంటూ పోతే మనకైతే బెలూన్ కేవ్స్ కనిపిస్తాయి. దానికంటే ముందుగా మనకు పెద్ద బుద్ధుని విగ్రహం అయితే దర్శనం అయితే జరుగుతుంది. మనకు చూడండి, ఇక్కడైతే పాలరాతితో చేసిన చాలా పెద్దగా ఉండే బుద్ధుని విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంటుందండి. ఈ పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది ఇక్కడ. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ లొకేషన్ చుట్టూ పచ్చని చెట్లతో ఉద్యానవనంలా ఉంటుంది. ఈ బెలూన్ కేవ్స్ చాలా బాగుంటాయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూసేయండి. మరి ఈ బెలూన్ కేవ్స్ చూడడానికి ఎలా రావాలి, ఎక్కడున్నాయి అంటే, ఈ బెలూన్ కేవ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్ కొలిమిగుండ్ల మండలం బెలుం అనే గ్రామంలో ఈ కేవ్స్ అయితే ఉన్నాయండి. కొలిమిగుండ్ల మండలం నుంచి 15 or 10 minutes అంతేనండి, అంతకుమించి ఎక్కువ టైం పట్టదు, తొందరగా వచ్చేయచ్చు. ఓకే, భారతదేశంలోనే ఇంకొకటి చెప్పదగింది ఏంటంటే, భారతదేశంలోనే అత్యంత పొడవైన గుహలలో ఈ బెలూన్ కేవ్స్ గుహలు 2వ స్థానంలో ఉన్నాయంటండి. ఈ బెలూన్ కేవ్స్ గుహలు చూడండి, భారతదేశంలోనే పొడవైన గుహలలో 2వ స్థానంలో ఉన్నాయండి గుహలు. మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూసేయండి. మేమైతే ఈ బుద్ధుని విగ్రహం దగ్గర కొద్దిసేపు అయితే స్పెండ్ చేసాము. పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడ. మేమైతే ఇలా ఫొటోస్ తీసుకున్నాం, కొద్దిసేపు వీడియోస్ తీసుకున్నాం, కొద్దిసేపు పిల్లలతో ఆడించుకొని ఇలా కొద్దిసేపు స్పెండ్ చేసామండి. బాగుంది కదా అని, చల్లగా ఉంది, అందుకోసమని ఇక్కడే కొద్దిసేపు కూర్చున్నాము, ఎంజాయ్ చేసాము. ఈ బెలూన్ కేవ్స్కి మేము వెళ్ళడం అయితే సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం ఒకసారి వెళ్ళాము, కానీ ఎన్నిసార్లు వెళ్ళినా హాలిడేస్ వస్తే మాత్రం కంపల్సరీ బెలూన్ కేవ్స్కి వెళ్ళాలి అనిపిస్తుంది. ఎందుకంటే మాకు బెలూన్ కేవ్స్ చాలా దగ్గరండి, అందుకని మేము వెళ్తాము. ఇప్పుడైతే బెలూన్ కేవ్స్ లోపలికి అయితే ఎంటర్ అయిపోదామండి. ఇలా ఫస్ట్ అక్కడైతే టికెట్ తీసుకున్నాము. తర్వాత చూడండి, స్టెప్స్ బెలూన్ లోపలికి వెళ్ళడానికి పైనుంచి ఇలా స్టెప్స్ అయితే కిందికి ఉన్నాయండి. ఈ స్టెప్స్ ఇలా దిగి కిందికి వెళ్ళాలి. ఇలా స్టెప్స్ దిగిన తర్వాత లోపలికి అయితే మనము గుహలోకి అయితే ఎంటర్ అవుతాము. చాలా బాగుంటుందండి. అక్కడ ఎంట్రీ టికెట్ పిల్లలకి ఒక రేటు, పెద్దవాళ్ళకైతే ఒక రేటు అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ అయితే వాటర్ కనిపిస్తున్నాయి మనకు. వర్షం పడుతుంది కదా, అందుకే చూడండి ఇక్కడ హాల్ అండి, ఇది గేబర్ హాల్ అని. గేబర్ హాల్లో కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ గేబర్ హాల్ అయితే ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో. ఇదైతే చూడండి చాలా బాగుంది. ఇక్కడ మా అక్క, మా పింకీ పాప. ఓకే, మా పిల్లలు చూడండి, వాటర్ చూడగానే వాళ్ళకి ఎంత ఆనందం ఉందో. అసలు వాటర్ చూస్తే పిల్లలు ఆగుతారో చెప్పండి, చాలా బాగుంటుంది. వర్షం పడుతుంది కదా, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయని డౌట్ వచ్చిందా? వర్షం పడుతుంది కదండి, ఈ వర్షంలో నుంచి ఈ వాటర్ వస్తున్నాయి. పైన చైర్లలో నిలబడుకున్న వాటర్ కింద ఊట తీసుకుని అలా వస్తున్నాయంటండి. వాటర్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలైతే చాలా హడావిడిగా బెలూన్ కేవ్స్ చూడడానికి అయితే వచ్చారు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలండి. మేమైతే ఇక్కడ ఈ హాల్లో వరకు అయితే చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళంగా చాలా ఉడికేస్తుంది, తర్వాత మబ్బుగా ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న లైట్స్ పెట్టింటారు. తర్వాత అక్కడక్కడ మనకు గాలి అయితే పెట్టి ఉంటారండి, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మా పిల్లలు అయితే ఎలా ఎగురుతున్నారో. ఈ బెలూన్ కేవ్స్ లక్షలాది సంవత్సరాల నాటి గుహలండి. ఇవి ఐరోపా వాసి రాబర్ట్ బ్రూస్ చేత 1884లో పుస్తకాల్లో రికార్డుకి ఎక్కాయంటండి. అలాగే 1982-84 శీతాకాలంలో హెచ్డి గేబర్ అనే గుహల పరిశోధకుడు తన బృందంతో 3225 కిలోమీటర్లు పరిశోధించి పటం గీశాడంటండి. ఈ గుహలు ఎంతవరకు ఉన్నాయా, ఎక్కడి వరకు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి అనేసి ఆయన ఒక పటం గీసి, ఆ పటం ద్వారా ఈ గుహలు ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అని అయితే మనకు తెలపడం అయితే జరిగిందండి. 1989లో ఏపీ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి తీసుకుందండి. 2000లో ఏపీ టీడీటీసీ తీసుకొని అభివృద్ధి చేసి 2003 నాటికి పర్యాటకులకు అందించిందండి. దేశవ్యాప్తంగా వేల కొలది పర్యాటకులు నేడు వీటిని చూచి ఆనందిస్తున్నారు. నిజంగా చాలా బాగుంటాయండి బెలూన్ కేవ్స్. కొంచెం భయంగా, కొంచెం ఆనందంగా, థ్రిల్లింగ్గా చాలా బాగుంటుంది ఈ బెలూన్ కేవ్స్ ఎక్కడున్నాయంటే మరొకసారి చెప్తున్నాను చూడండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్నూలు డిస్టిక్లో కొలిమిగుండ్ల మండలం బెలుం అనే గ్రామంలో ఉన్నాయి.
ఎంతోమంది ఈ బెలూన్ కేవ్స్ చూడడానికి వస్తూ ఉంటారు. ఇది చూడండి, మేమైతే ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. ఇలా ఉంటుంది. అక్కడ చూడండి వాటర్ అయితే చాలా వచ్చేసాయి. ఈ వర్షాకాలం ఎవరైనా రావాలి అనుకున్న వాడు ఇలా వర్షం పడినప్పుడు అయితే రావద్దండి. ఎండలుగా ఉన్న వర్షం పడే టైంలో అయితే అస్సలు వెళ్ళకండి. ఇలా వర్షం పడినప్పుడు వెళితే లోపలంతా బురదగా ఉంటుంది, మన చెప్పులకి బురద అవుతుంటుంది, తర్వాత జారుతాము, కింద పడే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వర్షం పడ్డప్పుడైతే అస్సలు వెళ్ళకండి. ఎండల కాలం హాలిడేస్ ఇస్తారు కదా ఎండాకాలంలో, అప్పుడు కంపల్సరీ వెళ్ళండి. ఈ గుహలు అయితే చూడండి చాలా బాగుంటాయి. ఓకే, చాలా చాలా బాగుంటాయి, చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. ఇప్పుడైతే వాటర్ చూడండి ఎలా పారుతున్నాయి. అవన్నీ వాటర్ మనకి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడంతా వాటర్ అండి ఇవి. ఓకే, మేమైతే లోపలంతా చుట్టేసుకుని వచ్చిన తర్వాత ఇలా బయట పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది, పార్కింగ్ ఉందండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలు ఉన్నాయి, తర్వాత జారుడు వల్ల ఉంది, తర్వాత ఇలా చాలానే ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి. కొద్దిసేపు పిల్లలు ఆడుకున్నారు, కొద్దిసేపు మేము ఆడుకున్నాము ఇలా. ఓకే, మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఉయ్యాలు కనిపిస్తే ఊగకుండా ఎలా ఉంటాను చెప్పండి, అందుకని ఉయ్యాలు ఊగేసాము. ఇలా ఉయ్యాలు ఊగుతూ మా పిల్లని ఒకసారి ఊగుతూ మేము ఒకసారి ఊగుకుంటూ ఇలా టైం అయితే స్పెండ్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది మాకు. నెక్స్ట్ చూడండి, ఇలా పిల్లలు అయితే ఊగుతూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరిని. మా నలుగురు పిల్లల్ని ఊపేసుకున్నాము ఇలా. ఈ ఉయ్యాలు ఊగడానికి కూడా గొడవ పడుతున్నారు. నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్, నేను ఫస్ట్ అంటే నేను ఇక్కడ అంటే నేను అక్కడ అని గొడవ పడుతున్నారు. ఈ పిల్లలు ఇంట్లో ఉండి గొడవ పడతారని ఇలా బయటికి తీసుకొని వచ్చాం, కానీ ఇక్కడ కూడా గొడవనే అండి వీళ్ళకు. నేను ఫస్ట్, నేను ఫస్ట్, నేను ఆ ఉయ్యాల్లో కూర్చోవాలి, నేను ఈ ఉయ్యాల్లో కూర్చోవాలి. ఓకే, ఫైనల్లీ ఇలా కూర్చోబెట్టేసాను ఇద్దరిని. ఇలా కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళని ఇలా అయితే ఊపుతున్నా. నన్ను గట్టిగా ఊపలేదంటే నన్ను గట్టిగా ఊపలేదని గొడవ పడుతున్నారు. మళ్ళీ ఇద్దరిని సమానంగా అయితే ఊపుతున్నా, లేదంటున్నారు. ఓకే, ఇలా చూడండి, మా పింకీ పాప మళ్ళీ అడ్డం వస్తుంది, నేను కూర్చుంటాను అడ్డం వచ్చేస్తుంది. మా పింకీ పాపను కూడా ఊపేశానండి. ఫస్ట్ తననే ఊపేశాను, అయినా కూడా అది అడ్డం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఎలా వచ్చి కూర్చుందో. అక్క నువ్వు దిగు, నేను కూర్చుంటా అంటుంది. వాళ్ళక్కనైతే దింపేస్తుంది. వాళ్ళక్కన ఊగకుండా పట్టేసుకుందండి అలాగే, నువ్వు ఊగద్దు నేను కూర్చుంటా అని. నెక్స్ట్ మేమే ఊగితే ఏమంటుంది, అందుకోసమని మా అక్కను కూర్చోబెట్టి మా అక్కను కూడా ఊగమని చెప్పామండి. మా అక్క ఊగుతుండే అదిగా చూడండి వాళ్ళ పిల్ల ఎలా ఊపుతుందో. ఆ పిల్ల అయితే ఊపుతుంది, తన కూతురు అయితే ఊపుతుంది. వాళ్ళు మమ్మల్ని ఊపి మేము వాళ్ళని ఊపి ఇలా కొద్దిసేపు ఈ ఉయ్యాల దగ్గర చాలా బాగా హ్యాపీగా అనిపించి, ఇలా అనిపించిన తర్వాత గుహలోంచి బయటకు వచ్చిన తర్వాత చాలా వేడి, చాలా చాలా చెమటలు పట్టాయండి. అసలు గుహలో చాలా వేడిగా ఉంటుంది, ఉడుకు ఉంటుంది, అందుకోసమని. ఓకే, తర్వాత ఇలా ఉయ్యాలైతే ఊగేశారు, పిల్లల్ని ఊపేసాము, మేము ఊగేసాము. తర్వాత ఇంకా వీళ్ళకు ఏమైనా కనిపించాయా అంటే ఊరికే ఉంటారా, ఇంకా కావాలి అది. అందులో ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తే ఐస్ తినకుండా ఉంటారా, ఎవరికి ఏం కావాలో ఆ ఐస్ తీసుకున్నారు. ఓర్ కోన్ ఐస్, ఓర్ మ్యాంగో, ఓర్ ఆరెంజ్, ఇలా ఎవరికి ఏ ఐస్ కావాలో ఆ ఐస్ తీసుకున్నారు. ఓకే, మరి ఐస్ తిన్నాము. ఇక్కడ కూర్చుని అందరం ఐస్ అయితే కూర్చుని తింటున్నాము. నాదైతే మ్యాంగో, మా పాపదైతే ఆరెంజ్, మా బాబుది కూడా మ్యాంగో. తర్వాత మా పింకీ పాప హేమ వచ్చేసి కోన్ ఐస్ తీసుకున్నారు. మా అక్క అయితే మ్యాంగో ఐస్ తీసుకుంది. అవి తినేసిన తర్వాత మళ్ళీ ఊరికే ఉంటారా, ఇక్కడ జారుడు బల్ల కనిపించిందండి మాకు. ఈ జారుడు బల్ల అంటే మా పింకీ పాపకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇక్కడే జారుకుంటూ ఉండన్నా కూడా ఉండేలా అంత ఇష్టం దానికి. ఇలా జారడం అంటే చూడండి, వాళ్ళన్నని దొబ్బుకుంటూ మరీ వచ్చేస్తుంది, అంత ఇష్టం. ఎప్పుడైనా సండే పార్కుకి పిలుచుకెళ్ళినా సరే ఏ దాంట్లోకి ఫస్ట్గా పరిగెత్తదు, కానీ జారుడు బల్ల కనిపిస్తే మాత్రం ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి జారుతూనే ఉంటుంది. చాలా ఇష్టం దానికి, ఎందుకు ఈ జారుడు బల్ల అంటే. ఓకే, మరి మీ పిల్లలకి పార్క్కి వెళ్తే ఎక్కువ ఏది ఇంట్రెస్ట్ చూపిస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే ఇలా ఈరోజైతే చాలా స్పెండ్ చేసాము, చాలా బాగా అనిపించింది. ఓకే, మరి మీలో ఎవరైనా బెలూన్ కేవ్స్ చూడకుంటే వెళ్ళి చూడండి. ఓకే, బాయ్.